బ్రో బ్రో ఇప్పుడే చూసా బ్రో మన అన్నని. అబ్బా 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 ఎంత తెల్లగా ఉన్నాడు బ్రో మా అన్న. అబ్బా ఏం హ్యాండ్సమ్ ఉన్నాడు బ్రో. అబ్బా 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 పిచ్చెక్కిపోయింది బ్రో. ఇవాళ అయితే మండే అనమాట. సో మాకైతే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది బ్లడ్ బ్యాంక్ కాడ ఇస్తున్నారని చెప్పి. సో ఒకసారి పోయి కనుక్కుందాము. నేనైతే ఊబర్ అయితే బుక్ చేసుకొని ఒకసారి బ్లడ్ బ్యాంక్ కాడికి అయితే పోయేసి వస్తా. సో పాస్ మళ్ళీ ఛాన్స్ మిస్ అయిపోయింది అసలు. నార్మల్గానే పవన్ కళ్యాణ్ చూడడం చాలా కష్టము. మంచి ఛాన్స్ అనమాట ఇది మిస్ అయిపోతే ఇంకా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాము. సో వెళ్ళి కనుక్కుందాము అక్కడ. సో ఇస్తున్నారా లేదా అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఇస్తున్నారని చెప్పి. సో మనం వెళ్ళి కనుక్కుందాము. సో నేనైతే ఊబర్ అయితే బుక్ చేసి కిందకైతే వచ్చేసాను అనమాట. సో ట్విస్ట్ ఏంటంటే మన ఊబర్ అన్న కూడా మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే. జనసేన ఎమ్మెల్యే నాదన్ మనోహరా. ఓకే. మీరు ఇక్కడ ఉంటున్నారా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్. డేట్ రిలీజ్ అవ్వగానే ఫస్ట్ టికెట్ రిజర్వేషన్ చేసేసుకున్నాను. రిజర్వేషన్ చేసేసుకున్నాను. సో అలా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కాడికి అయితే వచ్చేసాం అనమాట. సో లోపలికి వెళ్ళిపోదాము. క్రౌడ్ మొత్తం హెవీగా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి లోపలికి. నేను ఎలాగో నెట్టుకుంటా లోపలికి అయితే వెళ్ళిపోయాను అనమాట. లోపలికి వెళ్ళినాక లైన్ లో నుంచోబెట్టి మన పేరు నెంబరు చేతికి స్టాంప్ వేసి పాసెస్ ఇచ్చి పంపిస్తారనమాట. సో ఫైనల్ గా పాసెస్ అయితే దొరికేసాయి అనమాట. సో అస్సలు అనుకోలేదు. సో ఇంకా నేనైతే ఇంకా లైవ్ లో చూసుకోవడమే అనుకున్నాను. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాతో పాటు ఊబర్ అన్న వచ్చాడు కదా, తను కూడా లోపలికి వచ్చాడు అనమాట. సో తను వచ్చి నాతో పాటు తీసుకున్నాడు. నాకు తను లోపలికి వచ్చిన వరకు తెలియదు అనమాట. సో బయటకు వచ్చి తమ్ముడు నీకు కావాలా ఇది అని అడిగాడు. అన్న నీకు వద్దా అన్న అని అడిగాను. వద్దులే తమ్ముడు, నేను కొద్ది పని ఉంది కదా, నేను పోవాలే, నువ్వు తీసుకో అని చెప్పాడు. అంటే మా అన్న వేరే వాడికి కూడా తీసుకోవాలన్నమాట. సో అందుకని చెప్పి నేను ఆయన కాడిని తీసుకున్నాను అనమాట. సో నేనైతే ఇంకా చాలా థ్యాంక్స్ అన్న అని చెప్పాను. సో మేమైతే అదే ఊపులో ప్రెస్ మీట్ జరుగుతుందని పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ అటెండ్ అయ్యారు. సో మేము అట్టయితే వెళ్ళిపోయాం అనమాట. సో ఇదిగోండి ఇక్కడే అనమాట ప్రెస్ మీట్ అయితే జరుగుతుంది లోపల. సో ఇదైతే పార్క్ హయాతో ఏదో ఉందన్నమాట దీని పేరు, నాకు కూడా అంత ఐడియా లేదు. సో ఇక్కడే ప్రెస్ మీట్ అయితే జరుగుతుంది. సో మేమైతే చాలా పగడబందీగా ఎలా అయినా చూడాల్సిందే అని చెప్పి ఎగ్జిట్ గేట్ కాడ నిలబడ్డాం అనమాట. సో ఇక్కడి నుంచి కొద్దిగా చెయ్యి కనపడినా చాలని చెప్పి అలాగే నుంచుంటే ఫస్ట్ సుమక్క అయితే కనబడింది అనమాట. ఒకసారి చూడండి, సుమక్కకి హాయ్ చెప్పాము. లేట్ అయిపోయింది. లైట్ అయితే అయిపోయింది అనమాట, వీడియో ఆన్ చేయలేదు. సో ఇదిగోండి మన పవన్ కళ్యాణ్ గారు అయితే వచ్చేస్తున్నారు అనమాట ఇటు నుంచి. సో ఇదిగోండి రేంజ్ రోవర్ లోనే ఉన్నాడు అనమాట బ్యాక్ సీట్ లో. అస్సలు ఏం కనపడలేదు అనమాట. అసలు బ్లాక్ షేడ్స్ కి ఏం కనపడలేదు అసలు. సో ఏం కనపడలేదుగా మేమైతే పగడబందీగా అలాగే బండి తీసుకొని ఫాలో అయిపోయాం అనమాట. సో మా అదృష్టం బాగుండి సిగ్నల్ పడింది. సో ఇదిగోండి ఇక్కడైతే ఉంది. సో మా పక్కన బండి అయితే మా కో ఫ్యాన్ అయితే పట్టుకున్నారనమాట సెక్యూరిటీ. వీడియోలు తీయమాకండి, ఫాలో అవ్వమాకండి అని చెప్పి. మేము ఆగుతామా? సో అదిగోండి అక్కడ ఏదో జరుగుతుంది చూడండి. సో మేము ఆగుతామా? మేము అలాగే అయితే ఫాలో అయిపోయాం అనమాట. సో నేనైతే అసలు బండి ముందర ఫ్రంట్ క్యామ్ ఆన్ చేసి అయితే పెట్టేశాను. సో చూడండి ఒకసారి. సో అది విన్నారుగా, మన కో ఫ్యాన్ కి అయితే వీడియో తీయొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చారట. సో అందుకని చెప్పి వీడియో అయితే ఆపేసామన్నమాట. సో వీడియో అయితే ఆపేసి మనమైతే ఆ బండి వెనకాలే పోతా ఉన్నాము, ఫాలో చేసాము. ఎటు తిప్పారు, మామూలుగా తిప్పలేదు, ఎటు పోయామన్నమాట. మాకే తెలీదు ఎటు పోతున్నామని. సో ఫైనల్ గా తెలిసింది ఏంటంటే సో మన పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారనమాట. సో మేమైతే అలాగే ఫాలో చేసి అయితే వెళ్తున్నాము. సో లాస్ట్కి అక్కడ తెలుసుకున్నాం అనమాట మేము. సో లోపలికైతే వెళ్ళిపోయాడు అనమాట. మేము వీడియో అయితే తీయలేదు. సో లోపలికి వెళ్ళినప్పుడు చిన్న గేట్ కాడ చిన్న సందు ఉండింది అనమాట, మనిషి కనపడేంత సందు ఉందనమాట. సో ఆ కారులో నుంచి దిగేటప్పుడు అబ్బా అసలు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడంటే బ్లాక్ టీ షర్ట్ వేసుకొని, అబ్బా నిజంగా దిష్టి తగలకూడదయ్యా, అంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు.
మాటల్లో అయితే చెప్పలేను అన్నమాట. సో ఆ ఫీలు, ఆ హై అయితే ఉంది చూసిన ఎమ్మటనే. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ తర్వాత వెళ్ళి మన శిల్పకళ వేదికలో అయితే చూడబోతున్నాం. చాలా హ్యాపీగా అయితే ఉంది ఇవాళ. సో చూసిన ఎమ్మటే మన త్రివిక్రమ్ గారి ఇంటి ముందలే నా రియాక్షన్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి. బ్రో ఇప్పుడే చూసా బ్రో మన అన్నని. అబ్బా ఎంత తెల్లగా ఉన్నాడు బ్రో మా అన్న. అబ్బా ఏం హ్యాండ్సమ్ ఉన్నాడు బ్రో. అబ్బా పిచ్చెక్కిపోయింది బ్రో. రియల్గా చూడడం వేరు, మొబైల్లో కానీ స్క్రీన్లో కానీ దీంట్లో చూడడం వేరబ్బా అసలు. అబ్బా ఎంత తెల్లగా ఉన్నాడంటే, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేను. హై ఉందన్నమాట. గూస్ బంప్స్ వస్తున్నాయి ఇప్పుడు కూడా. ఒక్క సెకండ్ దర్శనం అంతే. ఇట్ట చూశాడు, మేము ఇట్ట జై పవర్ స్టార్ అన్నాము, చేతులు ఎత్తాడు. ఒక్క సెకండు ఎంత గూస్ బంప్స్ ఇస్తుంది. అబ్బా కానీ వీడియో అయితే తీనేలేదన్నమాట. అబ్బా అసలు ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా కొట్టబోయారు మమ్మల్ని. లాస్ట్ ఎలాగైనా మేము చూసామన్నమాట మన అన్నయ్యని. హై అయితే ఉందన్నమాట. సో మీరు అనుకోవచ్చు ఏందిరా ఈడు ఇంత హై, ఇంత బిల్డప్ ఇస్తున్నాడని. మీరు కూడా చూస్తే అప్పుడు తెలుస్తుంది అన్నమాట మీ ఫేవరెట్ హీరోని. అది ఫస్ట్ టైం కానీ రెండో టైం కానీ ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది హై. సో అదనమాట, ఇంకా చూసేసాము. సో ఇంకా సాయంత్రం అయితే ఈవెంట్కి అయితే వెళ్ళిపోదాం. టికెట్స్ అయితే కూడా, ఇది పాసెస్ కూడా తీసేసుకున్నాను, మీకు చూపించా కదా. సో అదనమాట మ్యాటరు. సో ఇప్పుడైతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి, అందుకే వచ్చా రూమ్కి. 2 అయింది. సో ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అట్నుంచి అటు మన శిల్పకళకి వెళ్ళి సో మీకు చూపిస్తాం మొత్తం వీడియో చూడండి. ఇప్పుడే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వచ్చా అనమాట. సో పాసెస్ చూస్తున్నారు కదా, దీంట్లో పోతాయని చెప్పి మళ్ళీ దీంట్లోనే పెట్టుకున్నాను అనమాట పాసెస్. సో ఇప్పుడే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను. సో ఇంకా రెడీ అయిపోయాను అనమాట, మొత్తం రెడీ అయిపోయాను అనమాట. సో మన బ్రో అయితే వస్తాడనమాట మహేష్పురం నా కాడికి. సో మేమిద్దరం కలిసి ఇంకా శిల్పకళ వేదికకి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో చూడండి వీడియో. సో ఇదిగోండి మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. 4 అయితే అయింది టైము. సో ఇక్కడ ఏందో మబ్బులు గిబ్బులు అంతా వచ్చేస్తున్నాయి. వాన పడకూడదని కోరుకుందాం, అందరికి వెళ్ళిపోవాలి. సో లేకపోతే మళ్ళీ క్రౌడ్ మొత్తం చాలా హెవీగా ఉంది అక్కడ. సో మేమైతే శిల్పకళ వేదికకి అయితే వచ్చేసాం అనమాట. ఇదిగోండి మొత్తం పార్కింగ్. సో నార్మల్గా అయితే 20 రూపీస్ అనమాట. సో ఇవాళ పవన్ కళ్యాణ్ గారిది ప్రీ రిలీజ్ ఈవెంట్ కదా, సో అందుకని చెప్పి 40 రూపీస్ అనమాట. గట్టిగా లాగేద్దామని చెప్పి సో మేమైతే అక్కడ టికెట్ అయితే తీసుకొని పరిగెత్తామన్నమాట. ఇంకా లోపలికి క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు. పోలీసులు మొత్తం కొడుతున్నారు, మామూలుగా లేదు. పాసెస్ లేని వాళ్ళని అయితే అస్సలు వదలట్లేదు అనమాట, చెక్ చేస్తున్నారు. చూసుకొని అయితే వెళ్ళండి. సో బయట మట్టుకు సెక్యూరిటీని భలే పెట్టాడు అనమాట. అసలు చాలా హెవీగా అయితే ఉన్నారు పోలీసులు. సో మేమైతే లోపలికి ఇక్కడికి రావడానికి 10 సార్లు చూపించాము మా పాసెస్. సో ఇక్కడ కూడా అడుగుతున్నారు మళ్ళీ. సో బాల్కనీకి అయితే లెఫ్ట్ సైడ్ ఎంట్రీ అనమాట. సో ఇటుపక్క పోవాలి. సో ఇదిగోండి మొత్తం ఇటుపక్క నుంచి ఎవరు రాకూడదని చెప్పి కంచెలు అయితే వేసారు. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం పదండి. వాటర్ బాటిల్ బయట పెట్టారు. సో విన్నారు కదా, వాటర్ బాటిల్ అలౌ లేదంట. అలౌ లేదని చెప్పారు, బాగానే ఉంది. సో లోపల వాటర్ అడిగితే వాటర్ లేవంట, వాటర్ రావట్లేదంట. అసలు ఈ జే మీడియా వాళ్ళని జే మీడియా అనాలా లేకపోతే నాడా మీడియా అనాలా అర్థం కావట్లేదు. అంత వరస్ట్ గా ఆర్గనైజ్ చేశారనమాట. స్క్రీన్స్ కూడా అసలు బాగాలేవు. సో ఇంకా మేమైతే లోపలికి అయితే వచ్చేసామన్నమాట. ఇదిగోండి సో మొత్తం రెడీ అయితే చేస్తున్నారు అన్నమాట. స్క్రీన్స్, సౌండ్ సిస్టమ్ మొత్తం రెడీ అయితే చేస్తున్నారు. సో టైం అయితే 7:30 అయితే అయిపోయింది, ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. సౌండ్ సిస్టమ్ ఇంకా చూసుకుంటానే ఉన్నారు. సో ఇంకా స్టార్ట్ చేయలేదు, బోరు కొడుతుంది. అలా పాటలు అయితే పెట్టారనమాట, అందుకని మ్యూట్ చేశాను, మళ్ళీ కాపీ రైట్ పడుద్ది. సో స్క్రీన్స్ అయితే రెడీ చేశారనమాట ఇప్పుడే. సో 8 అయితే అయిపోయింది. సో అదిగోండి సుమక్క అయితే వచ్చేసింది అనమాట. మొత్తం హెవీ చూసారా, మన సుమక్కకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉన్నారు. సో సెకండ్ టైం అయితే చూసాను అనమాట పవన్ కళ్యాణ్ గారిని స్టేజ్ పైన. సో ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అయితే వెళ్ళిపోయారనమాట. సో ఇంకా అందరూ వెళ్ళిపోతా ఉన్నారు. పై నుంచి ఒకసారి వ్యూ అయితే చూడండి, జనాలు ఎట్టున్నారో. సినిమా సూపర్ హిట్. చాలా హెవీగా ఉందన్నమాట క్రౌడ్. సో ఇక్కడ నుంచి అనమాట పవన్ కళ్యాణ్ గారు అయితే ఎంట్రీ ఇచ్చింది.
సో బయటకైతే వెళ్ళిపోయినప్పుడు మన ఏం రత్నం గారి కార్ అయితే కనబడింది అనమాట. సో చాలా చిన్న కార్లో అయితే వెళ్తున్నారు. సో చూడండి ఒకసారి. హాయ్. సో ఈమె ఎవరో కూడా మాకు తెలియదు అనమాట. అందరూ ఫోటోలు దిగుతున్నారని చెప్పి మేము కూడా అలా 2 ఫోటోలు వీడియోలు అయితే దిగామన్నమాట. స్మైలీ సమ్మత్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.